మయన్మార్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూకంపపు ఇంపాక్ట్ వందల కొద్ది భవనాలు ధ్వంసం చేసింది. అనేక చోట్ల ఇళ్ల శిథిలాలు కనబడుతున్నాయి. వాటి కింద ఎంతమంది ఉన్నారో తీయడం కష్టమవుతుంది. 6 రాష్ట్రాలు దాని ప్రభావం పడింది. వాస్తవంగా ఆ మధ్యన మన దగ్గరే మనమే ఒక వీడియో కూడా చేసాం. ఎవరైతే పండితులు చెప్తున్నారు రాబోయే 5-6 నెలల్లో చాలా ప్రమాదకరం ఉంది, టోటల్గా 8 నెలల పాటు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది, గ్రహాలు వీటన్నిటిని ఉద్దేశించి లెక్క చెప్తున్నారు వాళ్ళు అన్నటువంటి. సహజంగా కొంతమంది గ్రహాలు వస్తుంటాయి తిరుగుతూ ఉంటాయి, అన్నీ కామన్. అదే సమయంలో భూకంపాలు కామన్, దానికే వీళ్ళు ప్రతిసారి చెప్పేయటం జరిగిపోతుంది అన్నటువంటిది నమ్మేయడం చేస్తుంటారంటూ కొంతమంది కామెంట్లు కూడా చేశారు. అదే సందర్భంలో అవునని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళ అన్నీ పక్కన పెడితే ఇప్పుడు మయన్మార్కి సంబంధించినంతవరకు ఓ ప్రమాదకరమైన పరిస్థితి రావడంతో 6 జిల్లాలలో లేదా వాళ్ళ లెక్కల జిల్లాలు, మన లెక్కనైతే జిల్లాలంటే వాళ్ళ లెక్కన రాష్ట్రాలు కర్ఫ్యూ ప్రకటించారు. ఓవరాల్గా ఎమర్జెన్సీ ప్రకటించారు. టోటల్ సైన్యమంతా రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఎక్కడికక్కడ శిథిలాలు తొలగించి దాని కింద ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎన్ని రోజులు మళ్ళీ వీళ్ళందరూ రికవర్ కావడానికి, ఎందుకంటే వాటికేమీ లక్షల కోట్ల ఆస్తులు ఉండవు, టూరిజం మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు టూరిజం రాబోయే ఏడాది పాటు ఇక టూరిజం కష్టం. అట్లాంటి పరిస్థితుల్లో ఎలాగ మళ్ళీ ముందుకెళ్తారో చూడాలి.